అందరికీ నమస్కారం. సెర్పై కటింగ్ యాప్లు ఎంటర్ప్రైజ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఎలాగో చూద్దాము. సో మనం ఎస్హెచ్జి నిర్ధారించిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, వివో, ఎస్హెచ్జి అండ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవుతాం కదా. ఈ ప్రాసెస్ అంతా మీ అందరికి తెలిసిందే. సో మనము ఇప్పుడైతే 5.2 వర్షన్లో అయితే ఉన్నాము. ఈరోజు అయితే నేను ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో న్యూ ఎంటర్ప్రైజ్ కాదనమాట, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్కి సంబంధించింది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్, మీటింగ్, సెట్టింగ్, అకౌంటింగ్, రిపోర్ట్స్ ఉంది కదా. లాస్ట్ ఆప్షన్ ఉంది ఎంటర్ప్రైజ్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ మెంబర్ తీసుకోండి. మెంబర్ తీసుకుని 2024-25 ఫైనాన్షియల్ తీసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ తీసుకోండి. ఇక్కడ ఎంటర్ప్రైజ్ టైప్ తీసుకున్న దగ్గర ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ తీసుకోండి పాత వాటికి. సో ఇక్కడ గ్రౌండింగ్ లాస్ట్ ఇయర్ అని అడుగుతుంది, ఎస్ తీసుకోవాలి. మెంబర్స్ నేమ్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మెంబర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము యాక్టివిటీ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. సర్వీసెస్ మనం లాస్ట్ ఇయర్ చేసినాం కాబట్టి ఎంత తీసుకున్నాం, ఏ డేట్కి వచ్చింది, గ్రౌండింగ్ ఎంత అమౌంట్ తీసుకున్నారని వస్తుంది. తర్వాత టర్న్ ఓవర్ అడుగుతుంది, అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి టర్న్ ఓవర్ ఎంత అయిందని అడుగుతుంది. ఇక్కడ 50,000 అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత రేంజ్ అడుగుతుంది ఎంత అమౌంట్ అనేది, 75 నుంచి 1 lakh పెట్టాను. ఆ తర్వాత లోన్ సోర్స్, బ్యాంక్ లింకేజ్ అండ్ ఎస్హెచ్జి ఇంటర్నల్ పెడుతున్నాయి. బ్యాంక్ లింకేజ్ తీసుకుంటున్నాము. ఇక్కడ మనము కన్ఫర్మ్ ఇచ్చేయాలి. ఆ తర్వాత మెంబర్ ఫోటో, మనం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఆ సంబంధిత మెంబర్ యొక్క యూనిట్, మెంబర్ కలిపి తీయాలి. సో సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.